ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుందని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే గన్నవరం విమానాశ్రయానికి పవన్ చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశం ఉంటుంది. అయితే రేపటి నుంచి 4వ విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో జరగబోతుంది. ఇప్పటికే మొదటి విడత ఉభయ గోదావరి, రెండవ విడత కూడా ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగిన నేపథ్యంలోనే 3వ విడత వారాహి యాత్ర విశాఖలో జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 4వ విడత యాత్ర ప్రారంభం కాబోతుంది. అవనిగడ్డలోని నుంచి కూడా పవన్ వారాహి యాత్ర కొనసాగించబోతున్నారు. అవనిగడ్డ, దాంతో పాటు పెడన, మచిలీపట్నంలో మొత్తం ఈ 3 నియోజకవర్గాల్లోని వారాహి యాత్ర జరగబోతుంది. తొలి రోజు అవనిగడ్డలోని బహిరంగ సభ, ఆ తర్వాత 2, 3, 4 తారీఖుల్లోని పెడన, మచిలీపట్నంలో పర్యటన పోతుంది. పార్టీకి సంబంధించి జిల్లా నేతలతో సమావేశాలు, దాంతో పాటు జనవాహిని కార్యక్రమం కూడా పవన్ నిర్వహించిపోతారు. దాంతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశం కాబట్టారు. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే మనం ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వారాహి యాత్ర రూట్ మ్యాప్ చూసినట్టయితే ఏదైతే వచ్చే రాబోయే ఎన్నికల్లో జనసేన బలమైన నియోజకవర్గాలు, కాపు సంఘాలు, కాపు నేతలు, కాపు ఓటు బ్యాంకుల బలంగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కి సంబంధించిన వారాహి యాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అవనిగడ్డ కృష్ణా జిల్లాలోనే పెద్ద ఎత్తున కాపులు ఓటు బ్యాంకుల నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి పవన్ కి సంబంధించిన వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. నిన్న గత 2 రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన నేతలతోని పార్టీ సీనియర్ నేత నారాయణ మనోహర్ వర్ష సమావేశాలు, సమీక్షలు నిర్వహించున్నారు. అంటే గత వారాహి యాత్రతో పోలిస్తే ఇది కొంత ప్రత్యేకత చాటుతుంది. ఎందుకంటే ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ, జనసేన పక్షుల ప్రకటన తర్వాత జరుగుతున్న తొలి వారాహి యాత్ర జనాల్లోకి తొలిసారిగా పవన్ వెళ్తున్న నేపథ్యంలోని ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు. ఎందుకంటే మొన్న గతంలో ఉభయ గోదావరి జిల్లా, దాంతో పాటు విశాఖలో చూసాము వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలోని కొంత సంచలనమైన కామెంట్స్ కూడా పవన్ చేశారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు. దాంతో పాటు గ్రామీణ లెవెల్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు జనసేనకు ఎంతవరకు సపోర్ట్ చేయబోతున్నారని మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 పార్టీలకు సంబంధించిన పొత్తులు ప్రకటించారు తప్పితే భవిష్యత్ కార్యాచరణ కోసం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతలేదు. దీనికి సంబంధించి ఒక యాక్షన్ కమిటీ కూడా ప్రకటిస్తామని చెప్పినా సరే ఇంకా అది ముందడుగు పడని పరిస్థితి కనపడుతుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పరంపర సంబంధించి పూర్తిగా తలనొప్పిగా మారింది. అక్రమ కేసులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత లోకేష్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలోని పవన్ వారాహి యాత్ర చాలా కీలకం కాబోతుంది. కృష్ణా జిల్లాలోని ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. రేపటి నుంచి మొత్తం 5 రోజుల పాటు పవన్ కృష్ణా జిల్లాలో పర్యటన. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.